హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మన ఈవినింగ్ స్నాక్ వచ్చేసి మీరు ఇప్పటి వరకు చేసి ఉండరు, చూసి ఉండరు అండి. చాలా స్పెషల్ రెసిపీ అండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. నేను కూడా ట్రై చేశాను, నాకైతే చాలా బాగా కుదిరింది కాబట్టి ఈ వీడియోని మీ ముందుకైతే తీసుకొచ్చాను. చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే పిల్లలకు చాలా హెల్తీగా ఈ స్నాక్ని అయితే చేసి పెట్టవచ్చు. ఈ ఈవినింగ్ని ఈ స్నాక్తో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. మరి ఈ స్నాక్స్ని చాలా సింపుల్గా పిల్లలకు నచ్చే విధంగా ఎవరైనా హ్యాపీగా తినేలాగా ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. వీడియోను ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్గా ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి, చూసేద్దాం పదండి. దీనికోసం నేను ఒక మీడియం సైజు పొటాటోస్ని 3 వరకు తీసుకొని ఉడికించి రెడీగా పక్కన పెట్టుకున్నాను. అలాగే బాంబినో ఉంటుంది కదండి, సేమియా, దాన్ని ఒక అరకప్పు వరకు లైట్గా రోస్ట్ చేసి రెడీగా పక్కన తీసుకోవాలి. ఇవి రెండింటిని కూడా రెడీగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఉడికించి తీసుకున్న పొటాటోస్ని స్మాష్ చేసుకోవాలి. మీరు గ్రేట్ చేసి తీసుకున్నా సరే, ఇలా స్మాషర్తో మెదిపి తీసుకున్నా మనకు ఉండలు అనేవి లేకుండా చూసుకుంటే సరిపోతుంది. దానిలో మీడియం సైజ్ ఆనియన్ బాగా చిన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఉంటే కొద్దిగా వేసేసుకోండి. ఆ బిట్ అనేది స్కిప్ అయిపోయింది, ఖచ్చితంగా వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. లెమన్ వేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లెమన్ని ఏమాత్రం స్కిప్ చేయకండి. ఒక అరచిక్క వరకు అయితే సరిపోతుంది నిమ్మరసము. ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్, అలాగే మరొక టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్, రెండింటిని కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను. సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. మనకు వాటర్ అనేది ఎక్సెస్గా ఏమీ అవసరం పడదు. ఒకవేళ అవసరం పడ్డా 1 or 2 స్పూన్స్ వాటర్ మాత్రమే లిటిల్ బిట్ అవసరం పడుతుంది. మరీ ఎక్కువగా వేసుకుంటే ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిపోయి మనం చేసే వాటికి షేప్స్ అనేవి పర్ఫెక్ట్గా రావు. ఇక్కడ చూసారు కదా, నేనైతే 1 టీ స్పూన్ వరకే వాటర్ని వేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఒక చపాతీ పూరీ సైజు ఉల్లలాగా తీసుకొని దాన్ని ఇలా షేప్ చేసుకోవాలి. పిచ్చుగుళ్ళలాగా. పిచ్చుక కూడా ఎలా ఉంటుందంటే అలా మధ్యలో కొద్దిగా స్లోప్ లాగా ఉండి కార్నర్స్ అంతా కూడా పైకి ప్రెస్ చేసుకోవాలి. మిగతా పిండిని అంతా కూడా ఇలాగే రెడీగా చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్కటి చేసి ఆయిల్లో వేసే కంటే ఇలా అన్నీ రెడీగా చేసుకొని ఆయిల్లో వేసుకుంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది. మనం రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా సేమియాను, ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఆలు స్టఫింగ్ మొత్తాన్ని కూడా ఇందులో ఒకసారి డిప్ చేసుకోండి. మన వేళ్ళతో మెదిపితే మనకు రోస్ట్ చేసిన సేమియా అనేది ఆలుకి పట్టిపోతుంది. ఎందుకంటే అది ప్రెస్ చేస్తాం కాబట్టి అంతా కూడా మనకు కోట్ అయిపోతుంది. ఇలా అన్నిటిని కూడా ఇలా చేసి రెడీగా తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఎక్కువ ఆయిల్ అయితే తీసుకోలేదండి, ఒక 2-3 అయితే వేసుకుందామని ఆయిల్ అనేది కాస్త తక్కువే తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువగా వేస్తే అతుక్కునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 2 లేదా 3 వేసుకొని 2 వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అలాగే మిగిలిన అన్నింటినీ కూడా 2 లేదా 3 మాత్రమే వేసుకోండి. మరీ చెప్తున్నాను, ఎక్కువగా వేసుకుంటే అంతా ఆయిల్లో స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. స్నాక్ మాత్రం నేనైతే ఫస్ట్ టైం చేసిన చాలా బాగా కుదిరింది. మా పిల్లలైతే మళ్ళీ ఎప్పుడు చేస్తామనేసి అడిగారు. టమాటా కెచప్తో గార్నిష్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ అనేది రెడీ అయిపోతుంది. వీటిని పిచ్చుగుళ్ళు అనేది పేరు పెట్టారండి. ఈ పేరు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు కూడా మీ ఇంట్లో కానీ పిల్లలకి కానీ ఈ రెసిపీని చేసి పెట్టి వాళ్ళు ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఏదైనా ఈవినింగ్ స్నాక్ కానీ ఏదైనా రెసిపీ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఒక చేసే లైక్ వల్ల నా రెసిపీ అనేవి, నా వీడియోస్ అనేది మరికొంతమందికి షేర్ అవుతాయి. ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.